నగరంలోని ప్రతి డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక లింగంపేట 5వ వీధిలో 8,50,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జ్ యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానికులతో కలిసి పనుల ప్రదేశాన్ని పరిశీలించి నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లింగంపేట ప్రాంతంలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యల అవసరాలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, వారసత్వ పరిస్థితులను పరిశీలించి అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. వన్ వీక్ లోనే చేశారు, లేదంటే మీకు క్లియర్ చేసి ₹2 ఇంట్రెస్ట్ కార్పొరేషన్ వేసేస్తామని చెప్పి ప్లాన్ పెట్టినప్పుడు పట్టుకోవాలంటే చెప్పండి. కాదా రాదు, ఈ బార్డర్ మొత్తం ఇది మీదే అక్కడ గుడి దగ్గర ఉన్నాడా ప్రదీప్? డ్రైన్ వేయలేదు, మాకు డ్రైనేజ్ పెట్టండి, శాంక్షన్ చేయించాం. చేసినప్పుడు ఇవన్నీ తీస్తాను, చేయించుకోండి. మరొక 15-20 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే నీరంతా రోడ్డు మీద ఉంటుంది. చేయించండి. అటువైపు లేదా ఏంటి ఇటు నుంచి వెళ్తున్నావు? ఏం లేదు, ఈ లోపల ఉంది కదమ్మా డ్రైన్. మీ ఇల్లు ఎక్కడమ్మా? డ్రైన్ చూద్దాం, వచ్చి చూద్దాం. ఇది ఇప్పుడు ఎంత ఎక్స్టెంట్ ఉంది? నేను అక్కడికి వచ్చి చూస్తాను. పెట్టాం, ఈ రైనీ సీజన్ చూడాలి. ఆ రోడ్స్ పెంచాం, అక్కడ కల్వర్ట్ లెవెల్ పెంచాం, పక్కన బోధి స్కూల్ దగ్గర పెంచాం. ఇప్పుడు అక్కడి నుంచి కొత్త డ్రైన్ కడుతున్నాం. ఇవన్నీ కనెక్టివిటీ వల్ల ఫ్రీ ఫ్లో వెళ్ళాలి. ప్లాస్టిక్ అన్నది ఇంకా కార్మికులు నిరంతర ప్రక్రియ. పాపం వాళ్ళ బాధ అంతా ఇంత వర్ణాతీతం. పారిశుద్ధ్య కార్మికులు ప్లాస్టిక్ వల్లనే కాదు, ప్రాపర్ డ్రైనేజ్ కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్ గాలికి వదిలేశారు, మెయిన్ డివైడర్లో పిల్లలు బల్లలో ఏదో పెట్టారు. ఇప్పుడు మనం ఒక ట్రైన్కి ఒకటి ఇంకా అవ్వాలమ్మా. 20 minutes కూడా ఉండకుండా ఉండడానికి ఏం చేయాలో చూస్తున్నాం. అదే మా పని. ఇలా కనెక్ట్ అవుతాం, ఇలా చేస్తున్నాం. బిఫోర్ ఆఫ్టర్ పెట్టారు, ఇదే పని సార్. అంటే మేము చెప్పకూడదు కానీ మా లీడర్స్ కూడా పారిశుద్ధ్య కార్మికులు భాగమైపోయి పనిచేస్తున్నారు. అంత చేసి కూడా ఆలోచించారు. అంటే ఎంత కలెక్టివ్గా మేము చేస్తే ఇవి ఎఫర్ట్స్కి మీకు కనబడుతున్నాయి. ఇంత త్వరగా నీరు ఇంతకుముందు 2 గంటలు ఉండేది అన్నారు, ఇప్పుడు ఒక 20 నిమిషాల్లో క్లియర్ అవుతుంది. కానీ ఆ 20 నిమిషాలు కూడా ఎందుకు కష్టం? ఎవరి కారణం? ప్లాస్టిక్ ఎవరు వాడుతున్నారు? ప్రజలు. అది ప్రజలకి వారికి వారు ఆత్మ పరిశీలన చేసుకుని ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పనులు లాస్ట్లో పని అయిన తర్వాత ప్యాకెట్ చిన్నది కడితే ఎడుతూ ఇలా డ్రైన్లో ఇస్తూ వెళ్తారు. చూస్తున్నాం. నాకు తెలిసి ఇంకొక 1 yearలో ఇంకా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నామండి. డ్రైనేజ్ కనెక్టివిటీ బాగా పెంచుతున్నాం. ఈ ఇబ్బంది కూడా ఎక్కువ ఉండకుండా చేయడానికి బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీకు విజిబుల్గా కూడా కనబడుతుంది కదా.